వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2019, 2024 5 ఏళ్ల కాలానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద ఒక సమగ్ర వివరణ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అభిమాని విశ్లేషకులు గంగాధర్ తాడి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ మొత్తం ఓవరాల్ గా ఏం జరిగింది అని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఈ 5 ఏళ్ల పాలనని మీరు ఒక్క మాటలో ఎలా చెప్తారు? 5 ఏళ్ల పాలనని ఒక్క మాటలో ఎలా చెప్పాలి అనేసి అంటే వారే చెబుతున్నారు కదా, అభివృద్ధి. మొన్న రీసెంట్ గా ఇండియా టుడేకో దానికో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఆయన నుండేసి మీరు జాబ్స్ ఎందుకు క్రియేట్ చేయలేదు అని అనేసి అంటే, ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తాం, ఒక 4 లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తే దానివల్ల వచ్చేది ఏంటి, దానివల్ల ఏంటి, ఆయన క్లియర్ కట్ చెప్పేశాడు అనమాట. అది నా ప్రియారిటీ కాదు, యువతకు జాబ్స్ క్రియేట్ చేయటము అని అనేది. అలాగే అంతకుముందు అసెంబ్లీలో ఒకసారి చెప్పారనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే దాన్ని డెవలప్మెంట్ అంటారా ఏంటి, అది నా అజెండానే కాదు అనేసి అన్నాడు. సో ఆయన క్లియర్ కట్ గా యువతకు ఉపాధి ఇవ్వటం కానీ, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దాని ద్వారా అభివృద్ధి చేయటం, ఆదాయ మార్గాలు సృష్టించటము అనేది తన అజెండానే కాదు, అది నేను చెయ్యలేదు అని అనేసి క్లారిటీగా క్లియర్ గా ఒప్పేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంకా ఆయన పాలన ఎలా ఉంది అని అనేసి చెప్పడానికి ఇదొకటి. రెండోది, ఆయన ఇంటి సంక్షేమ పథకాల ద్వారా ఎంతో ఇస్తున్నాను ఇది అనేసి అంటున్నారు. మీకు సంక్షేమ పథకాల ద్వారా ఎంత ఆయన చెబుతుంది, 2,40,000 కోట్లు 50,000 కోట్లు అని అనేసి చెబుతా ఉన్నారు అనమాట. ఇప్పుడు ఆయన సొంత డబ్బు ఏమి ఇవ్వట్లేదు కదా. సో అది ప్రజల డబ్బు, దానికి ఆయన ఏమీ అవసరం లేదు, ఒక అకౌంటెంట్ సరిపోతారండి, వాళ్ళు ఉండేసి పంపించేసేయచ్చు ఇది ఇవ్వాలి అని అనేసి అంటే. సో మళ్ళీ ఇంకొకటి వచ్చేసరికి వారు అప్పులు ఎంత చేశారు, దాదాపు 10 లక్షల కోట్లు ఇది ఉంది. మీకు 2.5 లక్షల కోట్లు మీరు పంచాను అని చెబుతున్నారు. అది కరెక్టో కాదో కూడా తెలియదు, వెరిఫై చేస్తే ఇది చాలా ఉంటుంది. సరే లెట్స్ సే నమ్మేద్దాం, ఆయన చెప్పినట్టు 2.5 లక్షల కోట్లు ఇచ్చానన్నారు. మరి 10 లక్షల కోట్లు అప్పులు చేశారు, మరి మిగతా 7.5 లక్షల కోట్లు ఏమయ్యాయి చెప్పాలి కదా. లేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదివరకు అప్పులు చేశారు కదా, మరి ఇది అనేసి అనొచ్చు అనమాట. సో చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పులు చేశారో దగ్గర 2.5 నుంచి 2,06,000 సంథింగ్ అఫీషియల్ అకౌంట్. కార్పొరేషన్స్ నుంచి 2.5 లక్షల కోట్లు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల కోట్లు అనుకోండి. ఇప్పుడు ఏదైతే ఈయన పథకాలు ఇస్తున్నాడో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవే ఈయన రిపీట్ చేశారు. ఈయన కొత్తగా ఇచ్చింది ఏంటి, అమ్మఒడి అనే ఒకటి తప్పిస్తే మిగతా ఏవి కొత్తవి లేవన్నమాట. అన్నిటికీ పేర్లు మార్చి ఇచ్చారు ఈయన. అలాగే ఇంకొకటి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏంటి అన్న క్యాంటీన్లు కానీ, పండగ కానుకలు అనేసి, బీమా అనేసి, ముఖ్యమంత్రి సహాయ నిధులు, ఇవన్నీ చాలా ఇచ్చారు. వీటన్నిటిని ఆపేసి ఈయన ఈ అమ్మఒడి అనేది ఒకటి ఇచ్చాడు కొత్తగా, అంతకు మించి ఇంకేమీ లేదు. సో అంటే అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమ పథకాలే నువ్వు వేస్తున్నప్పుడు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినట్లే మీరు 2.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేయాల్సి ఉంటుంది, అంతే కదా. అలా కాకుండా మీరు 10 లక్షల కోట్ల అప్పు ఎలా చేశారు, ఆ మిగతా 7.5 లక్షల కోట్లు ఏమైనాయి, ఇది చెప్పాలి కదా. మీ అంతటా మీరే చెబుతున్నారు కదా, ఏ అభివృద్ధి ఇది ప్రయారిటీ కాదు, నేను చేయలేదు అని అనేసి. లేదా ఇంకో 1 లక్ష కోట్లు ఏదో అభివృద్ధి ఏదో చేశారు అనుకుందాం, మిగతా 6 లక్షల కోట్లైనా ఏమయ్యాయి, దీనికి సమాధానం చెప్పాలి కదా. సో అది వారి పరిపాలన, వారంతటా వారే మేము అభివృద్ధి చేయలేదు, చెయ్యము, అది మా ఎజెండా కాదు. సో ఉపాధి ఇవ్వము అని అనేసి చెప్పారు, అది మా ఎజెండా కాదు అని అనేసి అన్నారు. ఇక ఏదైతే డబ్బులు ఇది 2 లక్షల కోట్లు ఏమి ఇచ్చామన్నారు, అది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవే మీరు తిరిగి అలానే ఇచ్చారనమాట. అది కూడా అప్పులు చేసి అని అనేసి అంటున్నారు. దానికి మీరే పర్లేదు, ఏ అకౌంటెంట్ అయినా సరిపోతారు అనమాట. సో వీటన్నిటిని బేస్ చేసుకుని మీరే అర్థం చేసుకోవచ్చు. ఇవి 3 కదా ప్రయారిటీ అంటే, ఈ 3 ఏంటి అనే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎందుకు ఇది అడగాల్సి వచ్చింది ఈ రివ్యూ పాయింట్ లో అంటే, 2019 ఎన్నికలు మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మీరు కూడా చూసారు, అప్పుడు చెప్పినటువంటి అబద్ధాలు అసలు దేశం మొత్తం కూడా ఒకసారి ఏంటి ఇన్ని జరిగాయా, నిజంగానే చంద్రబాబు నాయుడు ఇంత అవినీతి పరుడా, లేదంటే ఇన్ని అక్రమాలు చేశాడా అని చెప్పి ఆల్మోస్ట్ ఒక న్యూట్రల్ గా ఉన్నటువంటి పర్సన్ కూడా అప్పటి వరకు ఏంటి ఒక పాజిటివ్నెస్, ఓకే రాష్ట్రానికి కంపెనీలు వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ అనేది స్టేట్ కు ఉపయోగపడుతుంది, ఇంతమంది ఇలా వస్తున్నారు అన్న థాట్ లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఎన్ని అబద్ధాలు చేస్తున్నా, పోలవరం మీద అబద్ధాలు చేస్తే బస్సులు వేశారు, సెక్రటేరియట్ నిర్మిస్తున్నప్పుడు అంతా డొల్లా అంటే అక్కడికి తీసుకెళ్లి చూపించారు, అమరావతిది జస్ట్ ఒక ఫైల్ ఇలా ఉండబోతోంది అని చెప్తే గ్రాఫిక్స్ అన్నప్పుడు లేదు ఇక్కడ ఈ టవర్లు ఇలా నిర్మించారు, ఇక్కడ సెగ్మెంటేషన్ ఇలా అయింది, అన్ని చూపించుకుంటూ వచ్చారు. బట్ 35 కమ్మడి ఎస్పీలు కానీ, పింక్ డైమండ్ కానీ, వకుళమాత శ్రీవారి పోటు నగలు కానీ, తిరుమలలో ఇతరత్రా జరిగినటువంటి వ్యవహారాలు కానీ, తర్వాత వచ్చేసరికి
పోలవరంలో ఏటీఎం అని చెప్పి సాక్షాత్ అప్పుడున్న అప్పటి ప్రధానమంత్రి, అంటే ఇప్పుడు కూడా ఆయనే, అప్పటికి ఆ సెషన్ కి ఆయనే ప్రధానమంత్రి కాబట్టి మోడీ గారు కూడా ఏటీఎం అన్నటువంటి పదాన్ని యూజ్ చేసి, అలాగే 2000 నోట్ల అంశం వచ్చినప్పుడు, కొత్తగా డిమానిటైజేషన్ అయినప్పుడు శేఖర్ రెడ్డి లోకేష్ బినామీ అని చెప్పి కానీ, ఇలా వరుసగా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చి, ఇంక్లూడింగ్ ఇంటి గుట్టుకు సంబంధించి ఎవరైతే వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారో, గుండెపోటు అన్నట్టు దగ్గర నుంచి నారాసుర రక్త చరిత్ర దాకా ఇవన్నీ వచ్చి, వీటన్నిటి మీద సింహాసనం వేసి కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇప్పుడు దాకా చూసాం. బట్ మార్పు ఏమైనా కనిపిస్తుంది? 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా శామ్యుల్ అన్న, సవాంగ్ అన్న, లేదంటే సుబ్రహ్మణ్యం అన్న, మీరే నడిపించాలి వేలు పట్టుకుని అన్న మనిషిని ఈ రోజు చూస్తుంటే అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు, అన్ని అబద్ధాలే కదా అంటే ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ లో మీరు ఇచ్చేసారు ఆల్రెడీ, అబద్ధాలే కదా అనిపిస్తుంది. అంటే ఏంటి ఈ అబద్ధాలు మాత్రమే అనుకుంటే దీనికి వత్తాసు పలికే మేధావులు కూడా రెడీ అయిపోయారు. అవునండి, మీకు చూస్తే చంద్రబాబు నాయుడు గారిది 2014-19 రూలింగ్ బెస్ట్ ఫేజ్ అనమాట ఆంధ్రప్రదేశ్ కి. మీకు అగ్రికల్చర్ సెక్టర్ చూస్తే 11% గ్రోత్ రేటు, మీకు ఇండియాలో ఏ స్టేట్ కి అంత గ్రోత్ రేట్ లేదు. అలాగే మీకు సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ఇవి చూస్తే 73% గ్రోత్ రేట్. అలాగే యువతకి ఉపాధి కానీ దీని సంగతి చూస్తే 5.5 లక్ష కొత్త ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు 2014-19 మధ్య అనేసి వైసీపీ ప్రభుత్వం మొన్న అధికారికంగా చెప్పింది. అలాగే ఎఫ్డిఐలో దాదాపు 58,000 కోట్లు వచ్చి దేశంలో 3వ స్థానంలో 4వ స్థానంలో నిలిచింది అప్పట్లో అని అనేసి కేంద్రమే చెప్పింది అనమాట. ఇలా మీరు ఏ సెక్టార్లో తీసుకున్నా కానీ టాప్ గ్రోత్ రేట్ ఉంది. అలాగే బెస్ట్ ఫేజ్ అనమాట డెవలప్మెంట్ పరంగా. మీకు ఇవన్నీ వీళ్ళు ఎనలైజ్ చేసుకున్న తర్వాతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, తెలుగుదేశం వీళ్ళంతా ఈ అభివృద్ధి మీద దీని మీద ఎలక్షన్స్కి వెళ్ళిపోతే మనము గెలము అని అనేసి వైసీపీ ఒక ఎనాలిసిస్ చేసుకుని మీకు ఈ ఫేక్ ప్రాపగండా అనే దాన్ని నమ్ముకొని దాని మీద వెళ్ళిందనమాట. మీకు చూస్తే ఫస్ట్ 2018 జూన్ ఆర్ జూలై అనుకుంటా, అప్పటి నుంచి కంటిన్యూస్ గా సిరీస్ స్టార్ట్ చేశారు. జూన్ ఆర్ జూలై టైంలో వీళ్ళు పింక్ డైమండ్ అనేది మొదలు పెట్టారు అనమాట. అది కొన్నాళ్ళు నడిపించారు. అది అయిపోయిన తర్వాత 2018 అక్టోబర్ ఆ టైంలో అనుకుంటాను కోడికత్తి అని అనేసి పెట్టేసి ఇది చేశారనమాట. మీకు ఆ పింక్ డైమండ్ది ఇప్పుడు ఏమీ లేదు అని అనేసి వాళ్ళే విత్డ్రా చేసుకోవటము ఇదంతా చేస్తున్నారు. ఇంకా కోడికత్తిది వచ్చేసరికి అందరికీ తెలిసిందే, 5 ఏళ్ల నుంచి కనీసం కోర్టుకి వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆ రోజు వీళ్ళు ఆరోపణలు చేసినట్టు ఆ కోడికత్తి అనే దాంట్లో మీకు తెలుగుదేశం నేతలు కానీ చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని కోరుకుంటారు? ఇప్పుడు ఇది త్వరితగతిన ఈ కేసు రిజాల్వ్ అయ్యేసి ఇందులో వీరి హస్తం ఉన్నట్టు చూయిస్తే నాకు ఈ రక్షణ కూడా ఉపయోగపడుతుంది కదా అన్నట్లు చూస్తారు. అలా కాకుండా 5 ఏళ్లలో కనీసం స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఈయన వెళ్ళలేదు అని అనేసి అంటే అదేంటి అని అనేది అందరికీ అర్థమైంది. ఆ తర్వాత 2018 జూలై, ఆ తర్వాత అక్టోబర్ అయిపోయింది కదా. ఆ తర్వాత ఇంకా 2019 జనవరి నుంచి కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ సిరీస్ మొదలు పెట్టారు. ఫస్ట్ 2019 జనవరిలో వచ్చేసరికి డేటా చోరీ అని అనేసి మొదలు పెట్టారు అనమాట. ఇక్కడ ఏదో చంద్రబాబు నాయుడు గారు వేరే ఏదో ప్రైవేట్ కంపెనీలో ఆధార్ డేటా ఇది పెట్టాడు ఇది అని అనేసి, అది తప్పు అని అనేసి ఆ తర్వాత ఆధార్ వాళ్ళే క్లారిటీగా స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఆ తర్వాత 2019 ఫిబ్రవరిలో అనుకుంటారు అక్కడ ఢిల్లీ వెళ్ళేసి రాజ్భవన్ ముందే నీకు అక్కడ నుంచునేసి కమ్మ డిఎస్పీలు అని అనేసి 35 మంది కమ్మ డిఎస్పీలు చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టారు అని పేపర్ పట్టుకుని గట్టిగా అది చెప్పాడు. కట్ చేస్తే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు కదా లిఖితపూర్వకంగా. ఆ 35 మందిలో కేవలం 5 మాత్రమే కమ్మలు, మిగతా వాళ్ళు బీసీలు 11 మంది ఉన్నారు, కాపులు ఉన్నారు, రెడ్లు కూడా 4 ఉన్నారు అని అనేసి అదేనమాట. ఆ తర్వాత 2019 మార్చి ఆ తర్వాత నెలలో వచ్చేసరికి అయ్యింది వివేకానంద రెడ్డి హత్య. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నారాసుర అన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు అనమాట. ఈరోజు చూశారు కదా వాళ్ళ చెల్లెలే బయటకు వచ్చి అవుతున్నారు ఎవరేంటి ఆ రోజు జరిగింది ఏంటి అని అనేసి. సో మీకు 2019 ఏప్రిల్లో కదా ఎలక్షన్స్. మీకు ఫస్ట్ 2018 జూన్ నుంచి ఈ జూలై నుంచి మొదలు పెట్టారు. జూలైలో అది పింక్ డైమండ్, ఆ తర్వాత కోడికత్తి అని అనేసి అక్టోబర్లో, 2019 జనవరిలో డేటా చోరీ అనేసి, 2019 ఫిబ్రవరిలో వచ్చేసరికి కమెడీ ఎస్పీలు అని, 2019 మార్చిలో వచ్చేసరికి బాబాయ్ హత్య అని, ఏప్రిల్ 2 వచ్చేసరికి ఎలక్షన్స్ అయిపోయాయి. ఇంకా తెలుగుదేశం వాళ్ళకి కానీ వీళ్ళకి వీటి మీద క్లారిఫికేషన్స్ ఇవ్వుకోవటం ఇవే సరిపోయింది తప్పిస్తే మేము ఇది అభివృద్ధి చేశాము ఇది చేశాము అని అనేసి, అలాగే జనాలకి ఈ అభివృద్ధి అనేది ఎజెండా మీద ఓట్లు వేయాలి అనే ఆ డిస్కషనే లేకుండా చేశారు అనమాట. అలా
మీరు అన్నట్టే ఇంకా వీళ్ళకి తోడు మేధావులు వీళ్ళంతా తోడయ్యారనమాట, దీన్ని బూస్టప్ చేస్తా ఇది చెప్తా ఉండడానికి. మీకు ఆ రోజు ఎవరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఓ తెగ చెప్పేసేవాళ్ళు, ఓ క్వార్టర్ బాటిల్ ఏదో పట్టుకొని వచ్చేసి సోపు ఇది 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 అని అనేసి చెప్పారు. మరి ఈ రోజు ఏమయ్యారు, ప్రభుత్వ ఈ మద్యం దీంట్లో మీకు కనీసం ఆన్లైన్ పేమెంట్ లేదనమాట. ఇది లేకుండా వీళ్ళే ఇదంతా లెక్కర ప్రమాదకరము అన్నది కానీ మాట్లాడలేదు అనమాట. మీకు నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది మేధావులు అనేసి వచ్చారు. ఎవరు, ఈయన అజయ్ కల్లాం రెడ్డి గారు, అప్పట్లో అధికారిగా రిటైర్డ్ అయ్యారు కదా, అజయ్ కల్లాం రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత లక్ష్మణ్ రెడ్డి అని అనేసి జన చైతన్య వేదిక అనేసి పెట్టేసి మద్యం గురించి ఓ తెగ మాట్లాడుతూ ఇది చేశారు. ఆ తర్వాత రమాకాంత్ రెడ్డి అని అనేసి ఆయన అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గానే ఇది చేశారు అనమాట, చీఫ్ సెక్రటరీ కూడా చేసినట్టున్నారు. అతను ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎస్వి కృష్ణారెడ్డి. అప్పుడు వీళ్ళు ఇది ప్రొజెక్ట్ చేయడం కూడా వీళ్ళ సైడ్ నుంచి వచ్చింది ఎవరు, లక్ష్మారెడ్డి, రమాకాంత్ రెడ్డి, అజయ్ కల్లాం రెడ్డి, ఈయన ఎస్వి కృష్ణారెడ్డి. వీళ్ళందరూ ఇంత పేర్లు పక్కన ఇంత పెట్టుకొని వచ్చి వీళ్ళు మాత్రం సామాజిక ఇది సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు, సామాజిక న్యాయం అన్నట్టు మాట్లాడతారు అనమాట. మిగతా వాళ్ళనేమో ఏమీ లేకపోయినా కులం పేరు అంటగట్టి ఇదంతా చేశారు. మీకు ఆయన నాగేశ్వర్ ఏదేదో చెబుతా ఉంటారు అనమాట. ఆయన ఈ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నిసార్లు అనుకుంటున్నారు. ఒకసారి ఏదో రిపోర్టరు అమరావతిలో వీళ్ళు వచ్చినాక అభివృద్ధి ఆగిపోయింది కదండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంటే, నువ్వు చూసి వచ్చావా, ఇంతకు ముందు ఏమన్నా జరిగిందా అది ఇది అన్నాడు. పాపం ఆ రిపోర్టర్ ఉండి చెప్తున్నాడు, లేదండి నేను వెళ్ళానండి చూశానండి అప్పట్లో బాగా జరిగినాయి అంటే, నువ్వు ఆపు తెలుగుదేశం వాళ్ళ మాట్లాడ మాకు ఈయన వైసీపీ వాళ్ళలాగా మాట్లాడతాడు అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చొని పరిపాలన చేస్తున్నాడు, వైసీపీ వాళ్ళే డిక్లేర్ చేశారు 10,000 కోట్ల పనులు జరిగినాయి అనేసి. ఈయన ఒప్పుకోరు అనమాట. ఈయన ఎప్పటికీ ఒప్పుకోకుండా అక్కడ ఏం జరగలేదు అంటారు. ఈయన ఎక్కడికి వెళ్ళి చూసి వచ్చాడు మరి ఇదంతా. అంటే ఈయన పేరు తీసుకొచ్చారు కాబట్టి ఇటీవల బాగా వైరల్ అవుతున్న ఇంకో ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను. అంటే మీరు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకొచ్చినటువంటి వాళ్ళు, నేను అందులో నుంచి వచ్చినటువంటి 10th క్లాస్ టీసీ మీద హెడ్ మాస్టర్ సంతకం ఉంటుంది. పైనుంచి ప్రింట్ చేసినటువంటి మెమో ఏదైతే ఉంటుందో దాని మీద డిఈఓ సిగ్నేచర్ అనేది ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ది. ప్రభుత్వ రాజముద్ర అనేది ఉంటుంది. అలాగే 10th క్లాస్ బోర్డు దానికి సంబంధించి ఉంటుంది, ఏపీ గవర్నమెంట్. ఇంటర్మీడియట్ కూడా సేమ్ ఒక బోర్డు. గ్రాడ్యుయేషన్ దగ్గరకు వచ్చేసరికి ఏదైతే అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఉంటుందో అది, పీజీ కూడా సేమ్ యూనివర్సిటీ. ఇలాగే ఉంటా వచ్చాయి. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు ఏ సర్టిఫికేట్ తీసుకున్నా సరే ఆయన బొమ్మ ఉండొచ్చు తప్పులేదు, ఆయన నవరత్నాల లోగో ఉండొచ్చు తప్పులేదు అంటాడు. అదే కదా, ఆయన అసలు ఏమేం కంపేర్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు అనమాట. మీకు ఆయన ఉండేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలసీ అది ఆయన బొమ్మ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదివరకు ఎంఆర్ఓలవి వీళ్ళ ఉండేవి, ఇప్పుడు ఎంఆర్ఓది ఎందుకు ఉంటది ఏంటి అని అనేసి అడుగుతారా ఏంటి? అక్కడ ఎంఆర్ఓలు ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది, అది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటారు. అలాగే అంతకుముందు చూసారనుకోండి, నరేంద్ర మోడీ గారిని వీళ్ళని విమర్శించారనమాట. వ్యాక్సినేషన్ దాని మీద నీ బొమ్మ ఏంటి, దీని మీద నీ బొమ్మ ఏంటి అని అనేసి. అలాగే చాలా చాలా విమర్శలు. అంతేందుకు చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుకని అనేసి వీటి మీద ఏదో బొమ్మ వేసుకుంటే ఆయన్ని డబ్బులు ఏమైనా ఇస్తున్నాడు, ఆయన బొమ్మ ఏది పథకాలకి, ఈవెన్ చంద్రన్న బీమా పథకాలకి, ప్రభుత్వం ఇచ్చే పథకాలకి బొమ్మ వేస్తేనే అంతలా కాల్ చేశారు అనమాట. ఇప్పుడు వచ్చి మన ఆస్తులు దాని మీద ఇది అది పర్మనెంట్ అనమాట. పథకాలవి అవన్నీ ఆ రోజు వస్తాయి, ఆ తర్వాత అది ఏమి యూజ్ చేయరు అనమాట. నీకు ఇది వచ్చేసరికి పర్మనెంట్, దీని మీద ఈయన బొమ్మ వేశారు. మీకు ఎంఆర్ఓది ఉంటే తప్పులేదు కానీ జగన్ ఉంటే ఎంఆర్ఓది బొమ్మ ఉంటారు, స్టాంప్ ఉంటది, ఇది ఉంటది. నీకేంటి దాని మీనింగ్ ఏంటంటే ఎంఆర్ఓలు కానీ లేకపోతే మిగతా వాడు ఏమంటారు, శాశ్వత రాజముద్ర. నీకు ఆ ఎంఆర్ఓ ఎనీ పర్సన్ ఉండొచ్చు, ఆ పర్సన్ ని మనం వెళ్ళి అడుగుతాము. నీకు ఇక్కడ కూడా సీఎంది కావాలంటే సీఎంఓ అనే స్టాంప్ వేసుకో, ఇది వేసుకోండి. అప్పుడు ఈ సీఎం కాబట్టి ఇంకో సీఎం కాబట్టి ఆ సీఎంని అడుగుతారు. ఇది రూల్ అన్నట్టు ఒక రాజముద్ర అనుకోవచ్చు. అంతేగాని మీ బొమ్మ పెట్టేస్తే రేపటి రోజు ఇంకొక బొమ్మ అంటే మీరు దిగిపోయిన తర్వాత కూడా మీ దగ్గరికి వెళ్ళేసాడు కదా. లేదు అంటే ఏదో మీ ఆస్తుల్ని ఈయన బొమ్మ వేసి ఈయన ఏదో హక్కు కల్పిస్తున్నట్టు. దాన్ని అసలు ఈయన సమర్థించడము, ఆ సమర్థించే విధానము అసలు ఏ విధంగా అనుకోవాలో ఇది అర్థం కావట్లేదు అనమాట. మీకు మొన్న కూడా అన్నారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉండేసి నాణ్యమైన మద్యాన్ని ఇస్తానంటున్నాడు, తక్కువ ధరకిస్తా. అసలు ఇక్కడ ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీంట్లో ఆ లిక్కర్ విషయంలో ప్రాబ్లం ఉంది అనేది అందరికీ తెలిసిందే కదా. మీకు చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి, అందులో ఏదో విషతుల్యమైన రసాయనాలు ఉన్నాయి అంటున్నారు. లేదు అది కాకపోయినా పాపులర్ బ్రాండ్స్ ఇవేమి లేకుండా వీరు ఇష్టం వచ్చిన బ్రాండ్స్ పెడుతున్నారు.
అలాగే ఆన్లైన్ పేమెంట్స్ ఇవన్నీ ఏమీ లేవు. ఒక ప్రాబ్లం ఉంది అనేది అందరికీ అర్థమవుతోంది. మరి ఆ ప్రాబ్లం మీద మీకు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి తీరాల్సిందే కదా, అంతేగాని స్కిప్ చేసి వదిలేలేడు కదా. సో అలాంటప్పుడు ఆయన ఏం మాట్లాడగలడు? ఫస్ట్ వచ్చేసరికి ఏం చెప్పగలడు? ఒకటి, నేను మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పాలి. అది మంచిదే, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే 20 ఏళ్లకు కూడా వచ్చే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకున్నారు. సో ఆ మద్యపాన నిషేధం ఆయన చేయలేరు. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా ఏంటి? 20 ఏళ్ల క్రితం చేయలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తారు అనుకోవడం కూడా అతిశయోక్తి అవుతుంది. అలా అని కాదు, ఎప్పటికప్పుడు ఒక ఇదేననేది పాలసీ అనేది ఉంటుంది అనమాట. 20 ఏళ్ల క్రితం కూడా కొంతమేర ట్రై చేశారు ఇది. సో అది అప్పటి పరిస్థితులకు తగ్గట్టు ఒకలా చేస్తారు, అలాగే ఇప్పటి పరిస్థితులకి ఒకటండి. ఇది పబ్లిక్ కి క్లియర్ గా మనం చెప్పాలి ఏంటంటే, సరే అది వ్యసనం అనుకుంటారో, మెడిసిన్ అనుకుంటారో, ఇంకోటి అనుకుంటారో తెలియదు. ఎన్ రామారావు గారు సదుద్దేశంతో అప్పుడు ఈ నాటుసారా ఇవన్నీ వస్తున్నాయని మద్య నిషేధం చేయాలి అని ఆయన తలపెట్టారు. సక్సెస్ అయ్యారు ఒక రకంగా. బట్ తర్వాత ఈ దొంగసారా, కల్తీసారా వీటితోటి ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు ఇది అని చూసిన తర్వాత ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోద్దురా ఆయన. వాళ్ళని తగ్గించడానికి రిహాబిలిటేషన్ తీసుకొచ్చింది కూడా మరి చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకొచ్చిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడే ఒక స్టాటిస్టిక్స్ బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిది ఎంత జరిగింది ఏంటి అనేది చూస్తే 2014 నుంచి 19 వరకు 75,285 కోట్లు మద్యం ఆదాయం 5 ఏళ్లలో. ఈయన దగ్గరకు వచ్చరికి 1,54,000 కోట్లు. అది మద్య ఆదాయం కదా, మద్యం విక్రయాల మీద. అది ఏంటంటే మొత్తం ఎంతైతే సేల్ వాల్యూ, అది దాంట్లో ప్రాఫిట్ అండ్ మార్జిన్ సపరేట్ అనమాట. గవర్నమెంట్ వేరు, ప్రైవేట్. సో ఇది 75,000 కోట్లు అయితే ఇది డబుల్ అయిపోయింది అనమాట. అదే చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు. దీని మీద ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ మాట్లాడాలి. ఆయన మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే 20 ఏళ్లకి వచ్చే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి తెచ్చుకున్నారు కాబట్టి ఆయన మద్యం నిషేధం చేస్తాను అనేసి చెప్పలేరు. రెండోది వచ్చేసరికి ఇంకేం చేయగలడు, ఆయన చేతిలో ఉంది. మీకు పని ఇంతే, ఇంకా ఇదే చీప్ లిక్కరు లేకపోతే ఇదే విషతుల్యమైన రసాయనాలతో ఇది ఇచ్చేస్తాను అని చెప్పలేరు కదా. ఆయన ఏంటి, ఇలా కాదు, మామూలుగా గవర్నమెంట్ అప్రూవ్డ్, అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇది అప్రూవ్డ్, అలాగే పాపులర్ బ్రాండ్స్ ని ఇదివరకు ఎలా ఉందో అలానే తీసుకొస్తాము, అలాగే రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టి ఏదైతే ఇది తగ్గించడానికి ట్రై చేస్తాము అని చెప్పారు. అదే చెప్పారు. ఇంకా అంతకు మించి ఏమి చెప్పగలరో మీరు చెప్పండి. పోనీ మీరు చెప్పండి, ఏం చేయగలరో, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాలో మీరు చెప్పండి. అంతేగాని ఇలా వచ్చేసి ఊరిక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం మళ్ళీ అదే మీకు మళ్ళీ ఈయన ఉండేసి ఇది అంటాడు, నేను చెప్పే కాడికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు, ఆయన సీఎం అవడం ఎందుకు, ఇది అనేసి అంటారు. ఫస్ట్ మీరు ఉండేసి అది తప్పు అనే రోజు లేకపోతే ఏదన్నా విమర్శలాగా ఇది చేయొచ్చు, అట్టగాని ఎటకారం చేయకూడదు కదా. నువ్వు ఎటకారం చేయాలి అనేసి అంటే నీ దగ్గర సొల్యూషన్ ఉండాలా. నీ దగ్గర సొల్యూషన్ ఉన్నప్పుడు ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ కాదు, ఈయన డాక్టర్ ఏం కాదు. మనకి పేరు మోసినటువంటి MBBS డాక్టర్స్ వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే ఒక మెడిసినల్ యూజ్ అన్న దాంతో కొంతమందికి గుండె జబ్బులు వస్తాయి అన్న వాళ్ళకి మీరు రెడ్ వైన్ తీసుకోండి, లేదంటే మీరు వైట్ వైన్ తీసుకోండి. కొంతమంది స్కాచో ఇంకోటో జస్ట్ ఒక 60 ml మాత్రమే మీరు కన్జ్యూమ్ చేయాలి, అతిగా తీసుకుంటే హానికరం అని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తాగమని చెప్తున్నారా, మీరు డాక్టర్లు ఎందుకు అని అనగలుగుతాడు అయినా? అది విజ్ఞతను బట్టి ఉంటుంది కదా, ఎవరి హెల్త్ కండిషన్స్ బట్టి వాళ్ళకి అది ఉంటుంది. ఎక్కువ చేసుకోవద్దు మీరు నియంత్రించడం అనేది. అది డాక్టర్స్ కూడా కొన్ని రకాలుగా ప్రిస్క్రైబ్ చేయొచ్చు. ఏంటంటే ఒకవేళ వీళ్ళకి తాగుడు అనే అలవాటు ఉంది అండ్ సో అందుకని వీళ్ళు తగ్గించలేరు అనే ఉద్దేశంతో ఇంత తగ్గించడానికి ఇలా చెప్తూ ఉండొచ్చు. మోస్ట్లీ ఎవరు అలా చెప్తారో చెప్పరో నాకు ఐడియా లేదు. అది వదిలేసేస్తే అసలు ముందు వచ్చేసరికి సొల్యూషన్ చెప్పట్లేదు. సొల్యూషన్ చెప్పడం ఆయన ఇంకో రకంగా చెప్పొచ్చు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రకంగా ఈ మద్యపాన నిషేధం చేస్తాను లేకపోతే చేయడానికి ట్రై చేస్తే బాగుండేది అని అనేసి అన్నారు అనుకో, దాన్ని దెబ్బట్టడానికి అది సలహా అనమాట. మీకు నాకంటే ఐడియా లేకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 20 ఏళ్లలో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి తెచ్చినా గానీ చంద్రబాబు నాయుడు గారు వేరే మార్గాల ద్వారా ఏదన్నా చూసి ఈ నిషేధం చేస్తే బాగుంటదేమో అని అనేసి అన్నాడు అనుకో, అది సలహా, దాన్ని ఎవరు తప్పుపడరు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు వెటకారం చేస్తే నీ దగ్గర సొల్యూషన్ లేనప్పుడు ఎదుటోళ్ళ మీద జోక్ లేకూడదు. సో అలా చేసేసి నవ్వులు పాలయ్యారు. ఈ రోజు వచ్చేసరికి ఇది మరీ దారుణం. మొన్న ఏదో చూశాను, ఈయన ఏదో ట్యాక్సీలో వెళ్ళారంట, ట్యాక్సీ డ్రైవర్ ఉండేసి ఎవరికి ఓటేస్తానన్నారంట. దాన్ని ఓవరాల్ స్టేట్ పర్సెప్షన్ గా చెప్పబోతారు. మరి వారు ఎందుకు ఇలా చెప్తా ఉన్నారో ఆయనకే తెలియాలన్నమాట.
సో ఇక ఇలాగే చెప్పుకుంటూ పోతే ఈయన అయిపోయింది. ఇక తర్వాత తెలకపల్లి రవి గారిని ఇంకొక మేధావి. ఈయన ఇంకా వారి గురించి ఇంకా చెప్పడానికి ఏముందంటే, ఆయన ఎప్పటి నుంచో అన్నమాట ఈ తెలకపల్లి రవి గారు కానీ నాగేశ్వర గారు కానీ వీళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటో చంద్రబాబు నాయుడు గారితో మనకి తెలియదు అనమాట. ఈ నాగేశ్వర గారు ఇప్పుడని కాదండి, ఈయన ఏంటంటే ఆంధ్ర దేశీ అనేది చాలా మంది ఒపీనియన్, ఈవెన్ నా ఒపీనియన్ కూడా. అది నేను రైటర్ రంగాన్ని అనేది నేను చెప్పట్లేదు, వీరిని ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాను అండి. మీకు 2014 ముందు రాష్ట్ర విభజన అప్పుడు ఉంది కదా, 2013 ఆ టైంలో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కూడా ఒక్కొక్క సెక్టార్ లో కొందరిని మేధావులు కానీ ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ని తన ఇంటికే పిలిపించుకొని ప్రతిరోజు మీటింగ్స్ పెట్టుకున్నారు అనమాట. ఒకరోజు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని, ఒకరోజు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని. అప్పుడు ఏదో ఒక కేటగిరీలో ఒకరోజు ఇతను కూడా పిలిచారనమాట. నేను ఆ రోజు క్లియర్ గా ఫాలో అవుతా ఇది చూస్తా ఉన్నాను ఎప్పటి నుంచో కదా. ఆ రోజు ఇతను బయటకు వచ్చేసి మళ్ళీ వెటకారంగా మాట్లాడారు. అప్పుడే అనిపించింది, ఏంటిది ఎంత మాత్రం చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల అధికారంలో లేనంత మాత్రాన ఇంత ఇటువంటి వ్యక్తులు కూడా ఇలా మాట్లాడాలా ఏంటి, ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత ఇంతకుముందు ఎంత చేశాడో కొంచెం ఇది ఉండొచ్చు కదా అనేసి అనిపించింది అనమాట. మీకు ఆ తర్వాత 2014 ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో వేరే ఏ ఛానల్లోనో చూసాము, అది గుర్తులేదు నాకు సరిగ్గా. ఆ రోజు రిజల్ట్స్ మధ్యలో కూడా అనమాట ఇంకా పూర్తి కాలేదంటాడు, వైఎస్ఆర్సీపీకి ఇంకా స్కోప్ ఉంది అంటాడు. ఓకే, అప్పుడు ఫిక్స్ అయ్యాం అనమాట. ఓకే, అది ఏదో అది చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషమా, లేకపోతే వీరి మీద ఇదే, లేకపోతే ఆంధ్ర మీద ద్వేషమా ఏంటి అనే దాంట్లో మనకి క్లారిటీ లేదనమాట. అప్పటి నుంచే ఇతను ఇలా కంటిన్యూస్ గా చేస్తానే ఉన్నారు అనమాట. మీకు ఈయన తెలకపల్లి రవి గారు, ఈయన వచ్చేసి అదేదో చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన ఉండి అమరావతికి భ్రమరావతి అని పేరు పెట్టింది నేనే అని గొప్పగా చెబుతూ ఉంటాడు. అసలు ఏమనుకోవాలో ఇటువంటి వ్యక్తులను అనమాట. 34,000 మంది రైతులు నిజంగానే 34,000 మంది రైతులు అనేది పక్కన 29,000 మంది రైతులు ఇచ్చిన 34 ఎకరాలు అంటే ఈయన అనే దానికి భ్రమరావతి అని పేరు పెట్టాడు కదా, ఈ ఒక్కదానికి మనస్తాపం చెంది పొరపాటున అరే మేము ఇంత రాష్ట్రం కోసం ఇంత చేసామన్న ఒక్క చిన్న మనస్తాపంతో పొరపాటున ఏమైనా చేసుకుంటే ఏంటి పరిస్థితి? అసలు అది కాదు, ఆ ఇచ్చిన రైతులను తీసి పక్కన పెట్టండి, అసలు ఆ ప్రాంతం మొత్తాన్ని అన్నాడు కదా, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ మొత్తాన్ని కలిపి అమరావతి ఇది అన్నాడు. ఇప్పుడు ఎవరన్నా ఉండేసి ఎళ్ళో లేకపోతే ఇది కట్టుకుంటారు, అదొక బూత్ బంగ్లా అనేది ఏదో ఒకటి ఒక మాట అన్నారు అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏ విధంగా అనుకుంటారు? కరెక్ట్, అంతే కదా, ఎవరికి తగ్గట్లో వాళ్ళకు ఉంటది. ఇప్పుడు ఈయన ఉండేసి ఇక్కడ కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని అమరావతి మీద విషయం చెబుతుంటారు. ఇదే హైదరాబాద్ లో ఇతను ఎవరో కేసీఆర్ 2014లో గెలిచిన తర్వాత రాచకొండ దగ్గర చుట్టూ తిరిగి వచ్చాడు, 10 రౌండ్లు వేసి వచ్చాడు. ఈ రాచకొండ పెద్ద ఫిల్మ్ సిటీ లాగా తయారు చేస్తాను ఇది ఇది అనేసి. అది ఎట్ట ఉంది, మట్టికొంపలాగా అడితే పడి ఉంది కదా, దాని గురించి ఏ రోజు మాట్లాడా? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించే అక్కడికే వెళ్ళేసి తిరిగేసి ఇది వచ్చాడు. మరి దాని గురించి మాట్లాడారా? ఈ 10 ఏళ్ళు దాటిపోయింది కదా, ఎవరన్నా దాన్ని ఏమైనా చేశారా? ఏ రోజన్నా వీళ్ళు మాట్లాడారా? మాట్లాడితే వాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు కదా, డిక్టేటర్ కైండ్ ఆఫ్ థింగ్స్ కదా. సో వాళ్ళంటే భయం. అదే చంద్రబాబు నాయుడు గారు అనుకో సాఫ్ట్ కార్నర్, పోనీలే అంటారు. అందుకని అది చేతగానితనంగానో ఇలా తీసుకొని ఇష్టం వచ్చినట్లు, అంత దారుణమైన విషయం అంటే నీకు ఎంతో మంది ప్రజలు నివసించే ప్రాంతాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమా? నువ్వు విమర్శ చేయి, అంతేగాని చులకన చేసి మాట్లాడకూడదు కదా. అందులోనూ ప్రజల సెంటిమెంట్ తోటి ముడిపడి ఉన్నదాన్ని అదే విమర్శ లేదు, ఎక్కడ చేయొచ్చు కదా, ఇక్కడే ఉంటారు కదా మీరు ఉండేది ఇక్కడ, మరి దాని మీద విమర్శలు చేయరు, భయం. ఇలా ఉంటే ఇంకా వీళ్ళ ఈ మేధావుల మాటలన్నీ అంటే ఈ 2 పేర్లే స్పెసిఫిక్ గా తీసుకోవడం కాదు, కానీ మీరు చెప్పినట్టు అజయ్ కల్లం రెడ్డి గారు కూడా ఏం చేశారు అనేది చూసాం. అలాగే అజయ్ కల్లం రెడ్డి గారు ఎలక్షన్ ముందు కానీ తర్వాత కానీ ఏమన్నారంటే, ఆయన ఉండేసి పీపీఎల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ముందు మొదలు పెట్టింది అతనే అనమాట. చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ళు చేసుకున్నారు, ఇది అవినీతి అని అనేసి 19 ఎలక్షన్స్ ముందు చాలా గోల్ చేశారు ఈయన. ఎలక్షన్స్ తర్వాత మీకు అసెంబ్లీలో కూడా, ఫస్ట్ అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవే మాటలు రిపీట్ చేశాడు, బుద్ధున్నోడు ఎవడో కూడా 25 ఏళ్ళు అగ్రిమెంట్ చేసుకోరు అని. తీరా కట్ చేస్తే 30 ఏళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. బుద్ధి బాగా పెరిగినాడు చేసుకున్నాడా ఏదో ఇంకా వాళ్ళకే వాళ్ళ విజ్ఞత, వాళ్ళు ఏ స్థాయి, వాళ్ళు చీఫ్ సెక్రటరీ స్థాయికి వెళ్ళినాళ్ళు అండి. వాళ్ళు ఏదంటే అది మాట్లాడొచ్చా? పోయినసారి ఇది జస్టిస్ రమణ గారి దాంట్లో కూడా ఈయన ప్రెస్ మీట్ అసలు మీరు ఎవరినైనా కనుక్కోండి, మీరు మీ అధికారులు మీకు తెలిసిన సర్కిల్లో ఎనీ పర్సన్ ని కనుక్కోండి అండి, అలా ఒక అధికారి, రిటైర్డ్ అధికారి వెళ్ళేసి చీఫ్ జస్టిస్ మీద దీని మీద ప్రెస్ మీట్ లో కూర్చుంటారు అనేసి. ఇది ఒక బ్యాడ్ రిమార్క్. అది ఈ రోజుతో అయ్యేది కాదు, చరిత్రలో అది అలా బ్యాడ్ రిమార్క్ గా ఉండిపోద్ది అనమాట. ప్రతి చోట ఎక్కడ ఇటువంటిది ఇది వచ్చినా గానీ దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తారు అనమాట. అటువంటి దాంట్లో ఒక మాజీ అధికారి కూర్చోరు అనమాట. అసలు ఎంతో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళి
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో డిపెండ్ అయ్యో లేకపోతే ఎంతో ఇదైతో తప్పిస్తే వెళ్ళి కూర్చుంటారు తప్పిస్తే మామూలుగా అయితే ఎవరు కూర్చోరు. అంటే ఒక డిఫరెన్స్ అధికారులు అన్న పాయింట్ వచ్చినప్పుడు 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ మార్పు జరిగి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఇదే సుబ్రహ్మణ్యం గారు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో A27 గానో 17 గానో ఏదో లిస్ట్ అయింది ఈయన పేరు అనేది చాలా మంది చెప్పారు అప్పుడు. సో ఈయన జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఫేవర్ గా ఉంటాడు అన్నటువంటి అపవాదు కూడా చాలా మంది వేశారు ఎన్నికల కమిషన్ మీద. వేరస్ ఇది మార్పు జరిగిపోయి ఎన్నికలు అయిపోయిన తర్వాత చూస్తే ఇదే సుబ్రహ్మణ్యం గారేమో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ తప్పుడు పనులు తిరుమల కొండ మీద నియామకాలు వీటన్నిటి మీద గడమెత్తితే ఈయనకు ఉద్వాసన అయిపోయింది. ఇక్కడ అజయ్ కల్లం రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ చేశారు. ఆయన తర్వాత వచ్చినటువంటి ఐవైఆర్ కృష్ణారావు చీఫ్ సెక్రటరీ అయ్యారు, టీటీడీకి చేశారు, బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ కింద చేశారు, ఎవరు రాజధాని అన్న పుస్తకం రాశారు. ఇదంతా అయిపోయి వీళ్ళిద్దరు ఏంటి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత నమ్మిక ఉన్నటువంటి బంట్లు, ఆయనకి వీళ్ళ మాట జవదాటరు అనేటువంటి పేర్లు వీళ్ళకుంటే వచ్చిన వాళ్ళు బాగా వెళ్ళిపోయారు. పివి రమేష్ గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే ముందు తిట్లు తిన్నారో మంచి వాళ్ళుగా మిగిలిపోయారు. మంచి వాళ్ళు మనవాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పటికీ రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతూ ఆ పనుల్ని నెత్తి మీద వేసుకుంటూ చేస్తున్నారు. ఈ కేటగిరీ ఏంటి వీళ్ళు? ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిది చూశారు అని అనేసి అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని దాదాపు కొట్టినంత పని చేశాడు అని అనేసి ఐవైఆర్ కృష్ణారావే చెప్పాడు. అది వాళ్ళకి డిస్ప్యూట్ వచ్చింది ఎక్కడంటే ఆర్టీసీ దీంట్లో ఉంది కదా, దాంట్లో ఏదో ఇష్యూ వస్తే ఈయనేదో చిన్న సలహా చెప్పబోయాడంట, చెప్పబోతే కొట్టబోయినంత పని చేశాడు అని అనేసి ఇదే ఐవైఆర్ కృష్ణారావు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఈయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను చాలా సార్లు ఆయన బతిమలాడుకోవాల్సి వచ్చింది, అయ్యా నీకు అబద్ధం చెప్పనయ్యా ఇది అనేసి. సో ఆ టైప్ ఆఫ్ ఇది జరిగిపోయింది అనమాట. అక్కడ ఒక చీఫ్ సెక్రటరీకి సీఎంకి అటువంటి ఇది జరగాల్సినంత ఇది కాదు అసలు. మీకు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి నాకు అసలు అలాంటిది ఏమీ లేదంటే ఆయన అంత దూరం తీసుకురాడండి, ఆయన ఎప్పుడైనా కాంప్రమైజ్ దూరంలోనే ఉంటాడు అని అనేసి చెప్పారనమాట. మీకు ఆ తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు బయటకు వచ్చి ఈయన పాలన చూసి ఈయన పాలన గురించి చాలా విధాలుగా మాట్లాడారు అనమాట. అలాగే పివి రమేష్ గారు కూడా మొన్న ఏది స్కిల్ డెవలప్మెంట్ అప్పుడు ఆయన బయట ప్రెస్ మీట్ పెట్టబోతుంటే వద్దన్నారు అని అనేసి కంపెనీకే రిజైన్ చేసేసి వచ్చి మెగా కృష్ణారెడ్డి కంపెనీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి ఇది తప్పు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఇది అన్యాయము అని అనేసి ఆయన చెప్పారు. ఆయన ఎంతో ఇది వచ్చే జీతాన్ని ఇదంతా రిజైన్ చేసేసి వచ్చారనమాట. సో వీళ్ళు ఆ విధంగా ఇదంతా చేశారనమాట. మీకు ఐవైఆర్ కృష్ణారావు గారు మీరు ఇందాక ఎవరి రాజధాని అని అనేసి అన్నారు, మీకు ఆ రాజధాని శంకుస్థాపన చేసేటప్పుడు అతనే ఉన్నాడు అనమాట. అతను మళ్ళీ ఎవరి రాజధాని అనే బుక్ రాసేటప్పుడు అందరూ అడిగారు ఏంటంటే నువ్వు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నావు, ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా బయట మాట్లాడకూడదు కదా, ఆ నిబంధన ఉంది కదా, అందుకనే ఆ రోజు మాట్లాడలేదు, ఇప్పుడు చేస్తున్నాను అన్నాడు. సరే ఒప్పుకుందాం, ఈయన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పెట్టారు కదా, ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పెట్టినప్పుడే కదా ఈయన పబ్లిక్ గా చంద్రబాబు నాయుడు గారి కులాన్ని ఉద్దేశించి ఏది పడితే అవి షేర్ చేసి ఎట్ట పడితే అట్ట మాట్లాడింది అప్పుడే కదా. మరి ఆ రోజు ప్రభుత్వ పదవిలోనే ఉన్నా కదా, ఆ రోజు ఎలా అది కూడా అసభ్య పదజాలం, క్యాబినెట్ ర్యాంక్ ఉంది, ఎలా మాట్లాడగలుగుతావు, దానికి ఒక రూల్ దీనికి ఒక రూలా. సో వీళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్లు అంటే ఏదో తెలియని ద్వేషమో లేకపోతే భయం ఏదైనా కావచ్చు, కొందరేమో భయం లేకపోవడం అని అనేసి అంటారు. అది ఏం జరిగిందో ఏంటో మనకు తెలియదు, అకారణమైన ద్వేషంతో ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు వండి వచ్చారు. వీటన్నిటి వల్ల ఈ రోజు ఇబ్బంది పడుతుంది ప్రజలు. అయితే బ్యూరోక్రాట్లు అయిపోయారు, మేధావి వర్గం అయిపోయింది, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు నేతలు కూడా అయిపోయారు. ఇక మిగిలిపోయింది జర్నలిస్టులు. గంగాధర్ గారు అంటే జర్నలిజం అనేది ఎప్పుడో దిగజారిపోయింది, వ్యభిచారం కంటే కూడా ఘోరంగా తయారైపోయింది అనేది సామాన్య ప్రజలు కూడా చెప్పుకునేటువంటి అంశం. ఇది అలా అనలేం కానీ కూడా చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, డెఫినెట్ గా అన్ని రంగాల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అది రాజకీయ నాయకులు అలాగే ఈవెన్ పౌర సమాజంలో కూడా జనాల్లో కూడా కొంత మంచి వాళ్ళు ఉంటారు. సో అది అయితే అంటే దీన్ని ఇలాగా తీసుకురావడంలో కూడా ప్రముఖ పాత్ర ఇక్కడి నుంచే ఉంది అనేది ఇందులో ఉద్దేశం ఈ ప్రశ్న అడగడం, అంటే ఈ వ్యాఖ్య చేయడం వెనకాల. ఎందుకంటే నేను కూడా ఒక జర్నలిస్ట్నే కాబట్టి నేను వ్యభిచారం చేస్తానని చెప్పుకోలేను కదా, నాకు సిగ్గుచేటది. సో ఇక్కడ కూడా నిజాన్ని నిజంగా చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు అంటే మంచిగానే మాట్లాడతాం, ఇది తప్పు జరుగుతుంది అంటే తప్పని చెప్పాలి. అందుకే మాకు జీతాలు ఇచ్చినా లేదంటే ప్రజలు మమ్మల్ని ఆదరించినా కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరు మీద వచ్చినటువంటి కొంతమంది కావచ్చు, లేదంటే ఈ జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, సీనియర్ జర్నలిస్టుల పేరుకి వీళ్ళు కావచ్చు, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దేవుడు, ఫైన్, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే,
చంద్రబాబు నాయుడు దెయ్యం ఎందుకు అయిపోతాడు, లేదంటే అన్ని అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తాడు? వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇదంతా రైటే, ఇలా అయిపోయింది అలా అయిపోయింది. ముఖ్యంగా ఇందులో జర్నలిస్ట్ సాయి మొన్న రీసెంట్ గా చేసినటువంటి ఒక వ్యాఖ్య, వివేకం అని ఏదో డాక్యుమెంటరీ ఎవరో తీశారు, దాంట్లో ఏం జరుగుతోంది ఏంటనే దాని మీద ఆ పాత్రధారులు ఎవరైతే ఆ కేసుకు సంబంధించి ఉన్నారో వాళ్ళ మధ్య ఏదో రిలేషన్ ఉన్నట్టుగా, బంధుత్వం ఉన్నట్టుగా ఏదో మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారి భార్య దగ్గరికే మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఇటువంటి చేశారంటే ఇంకా మళ్ళీ మీరు ఇంకా ఉన్నట్టే, మళ్ళీ ఫ్యాక్షన్ అంటే ఏంటో చూస్తారు అని డైరెక్ట్ గా బెదిరిస్తున్నాడు. ఏమనుకోవాలి దాన్ని? అది యాక్చువల్గా నేను చూడలేదు, యాక్చువల్గా ఆ సినిమాను నేను చూడలేదు, అలాగే ఏదైతే ఈయన చేశారంటున్నారు కదా అది కూడా నేను చూడలేదు, కాబట్టి దాని మీద నేనేం వ్యాఖ్యానించలేను. కాకపోతే ఆయనవి మీకు చూడండి, ఏవి కూడా ఎవిడెన్స్ ఉండవండి, ఏదంటే అది మాట్లాడేస్తూ ఉంటారు. ఆయన ఉండేసరికి 1-2 సార్లు ఎప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, అంతేగాని అసలు చూడను కూడా చూడండి ఎప్పుడు అనమాట. ఏది మొన్న పివి రమేష్ గారు కమ్మకలు వస్తుందంట చెప్పుకున్నాడు అనమాట. ఆ రోజు మళ్ళీ మనమే ఇదంతా పెట్టేసి ఆయన కమ్మకలు వస్తుందేంటి, ఏమన్నా అర్థం ఉందా, ఆయన దళితుడు ఇది ఇది అనేసి మనం రాస్తే, ఆ తర్వాత రోజు మళ్ళీ వీడియో చేసేసి గుడ్, ఆయన కమ్మ కాదంట దళితుడు అంట, మంచిది, ఒప్పుకోవచ్చు, అది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటారు అనమాట. మీకు అసలు వారు నిజంగా జర్నలిస్ట్ అయి ఉంటే పివి రమేష్ గారి గురించి తెలియబడింది. ఆ పివి రమేష్ గారు ఎప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఇక్కడ దీంట్లో ఆయన బాగా ప్రముఖం ఉన్నాడు, సెక్రటేరియట్కి వెళ్ళేవాడు ప్రతి ఒక్కరు చూసి, జర్నలిస్టులు ప్రతిరోజు వెళ్తా ఉంటారు. సో వారి గురించి పూర్తిగా తెలియకపోవడం, కానీ మళ్ళీ ఏమంటాడు, నాకు క్యాస్ట్ గురించి పెద్ద పట్టించుకొని తెలియదు అంటాడు. తెలియనప్పుడు మరి ఎందుకు క్యాస్ట్ గురించి మాట్లాడతాం? సంబంధం లేదు కదా. రామోజీరావుని కలిసాడు అంటాడు, ఏవి నార్కిని కలిసాడు అంటాడు, ఏందో ఇష్టం వచ్చినట్టు మీరు ఏందో చూసినట్లు ఇలా చెప్తా పోతే ఆయన చెప్పిన వాటిలో నిజాలు ఏంటి అని అనేది ఎత్తుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే, మీరు జర్నలిస్ట్ గా కాకుండా ఏదో యూట్యూబ్స్ ఛానల్స్ పెట్టుకున్నారు, కంటిన్యూస్ గా వీళ్ళకి ఒక రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉండాలి. రోజుకు ఒక 10 వీడియోలోనో 15 వీడియోలోనో ఇది చేస్తూ ఉండాలి. దానికోసం గాసిప్స్ కానీ లేకపోతే వాట్సాప్ లో వచ్చే స్టోరీస్ ని వండి వారుస్తూ ఉంటాము. నీకు ప్రతిరోజు పేపర్లో చదివేసి ఆ పేపర్లో వచ్చిందని చెబుతూ ఉంటారు అనమాట. అది ఏ విధంగా జర్నలిజం అవుతుంది? ఎవరో ఒకళ్ళు ఎంతో ఒక పెద్ద సంస్థ పెట్టుకొని వచ్చేసి దాని ద్వారా ఒక న్యూస్ సేకరించి ఇది తీసుకొచ్చేసేస్తే ఆ పేపర్లో ఉన్నదాన్ని చెప్పటము, అది కూడా ఆ పేపర్కి క్రెడిట్స్ ఎవరు అనమాట. కొందరు పేపర్స్ ని అనలైజ్ చేస్తుంటారు, ఆ అనలైజ్ చేసేటప్పుడు క్లియర్ గా మెన్షన్ చేస్తారు అనమాట, ఇదిగోండి ఈ పేపర్లో ఇలా వచ్చింది, ఇదండి ఇది అనేసి, దట్స్ ఓకే, క్రెడిట్స్ ఇస్తా. ఇది మీరు వచ్చేసరికి మీరేందో సొంతగా దాన్ని అంతా ఇన్వెస్టిగేట్ చేసినట్టు చెప్తూ ఉంటారు అనమాట. అది ఇంకా వీళ్ళ గురించి మాట్లాడటం అనేది ఇదనమాట. అంటే ప్రజలకి చెప్పాలి మళ్ళీ, అట్లీస్ట్ ఈ రివ్యూ అన్న దాంట్లో ఇలాంటి వాళ్ళతోటి మనం ఇప్పటిదాకా పోరాటం చేసవచ్చు, అంటే పెత్తందారులు పేదలు అన్నటువంటిది కాదు, ఇగో ఇలాంటి వాళ్ళతో అసలు రాష్ట్ర ప్రజలు పోరాటం చేసినారు చెప్పే ఉద్దేశంతో ఇది చేసాం. మొత్తం ఈ సెగ్మెంట్ కూడా వీళ్ళది అయిపోయింది. ఇక ఇంటి గుట్టు అంతా మొత్తం ఇందాకనే చెప్పేశారు మొత్తానికి. సో ఓవరాల్ గా ఒక 10 మార్కులు జగన్మోహన్ రెడ్డికి మీరు ఇవ్వాలి అంటే ఈ 5 ఏళ్ల పాలనలో మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? ఇందాక చెప్పాను కదా, మీరే ఇవ్వండి. ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ పరిపాలనలో అయినా కానీ 3 విషయాలు కదా. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కైండ్ ఆఫ్ థింగ్, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, అది అభివృద్ధి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటము, ఇది మా ప్రభుత్వ ఎజెండా కాదు, మేము చెయ్యము అని ఆయన స్టేట్మెంట్ కూడా పక్కన పెట్టండి. ప్రజావేదిక కూల్చడం తోటే అది క్లియర్ కట్ ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆయనే ఒప్పుకున్నారు కదా. అది నెక్స్ట్ యువతకి కానీ మిగతా వాళ్ళకు ఉపాధి కల్పించటము, రేప్ కేసులు పెట్టారు అడిగితే. నిన్న ఉండేసి ఆయన ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, యువతకు ఉపాధి లేకపోతే ఉద్యోగాలు కల్పిస్తే వచ్చేది ఏంటి, ఇది అనేసి ఆయన డైరెక్ట్ గా చెప్పారు, అది నా ప్రయారిటీ కాదు అనేసి ఒప్పుకున్నారు అన్నమాట. ఇది నెక్స్ట్ 3వది వచ్చేసరికి సంక్షేమంకి వచ్చేసరికి గతంలో ఇచ్చిన పథకాలనే పేరు మార్చి ఇచ్చారు, 2 మార్కులు ఇవ్వచ్చు. ఒకటి కొత్త పథకం ఇచ్చినా కానీ పాత పథకాలను ఆపేసి ఇచ్చారు. కానీ మీరు అప్పులు చూస్తే గతం దానికంటే కూడా 3 రెట్లు ఎక్కువ చేశారు. ఇంకో మార్క్ తీసేయచ్చు మీరు. ఈ 3టినే మెయిన్, ఈ 3టిని బేస్ చేసుకొని మీరే మార్క్స్. సో జనాలు 151 సీట్లు ఇచ్చారు కాబట్టి ఆ మ్యాండేట్ ని చూసైనా ఎస్ ఈయన నాయకుడే, ఈయన ముఖ్యమంత్రి అన్నదానికి 1 మార్క్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 10. ఇంకా అవే ఉన్నాయి ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలి అంటే మేబీ చూసేవాళ్ళు అనుకునేవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆయన తోటి చేస్తున్నాడు కాబట్టి పవన్ కూడా బయాస్డ్ గా మాట్లాడతారు అనుకుంటే మీ కర్మ నేనేం చేయలేను, ఆ తర్వాత మీ ఇష్టం. సో ఇది ఓవరాల్ గా 2019 to 24 జగన్మోహన్ రెడ్డి గారి రివ్యూ అంటే అబద్ధాలు అనే దాని మీదే. ఇప్పటికీ ఇంకా అబద్ధాలే నడుస్తున్నాయి. ఇంకొక పాయింట్ కూడా అడుగుదాం గంగాధర్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డిని నేను చూసింది 2019 ముందు, అంటే నేనేదో 1-2 ప్రశ్నలు రాసుకుని మర్చిపోతానేమో ఎక్కడ ఈ టాపిక్ లో డైవర్ట్ అవుతానేమో అని చెప్పి గుర్తు చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నా. ఇది కూడా లేకుండా
లక్షలాది మంది, నిజంగానే లక్షలాది మంది, గ్రీన్ మ్యాటర్ లేకుండా లక్షలాది మంది జనం మధ్యలో నుంచి ఒక చిన్న స్లిప్ పెట్టుకొని అనర్గళంగా, అంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని చంపండి, కాల్చి చంపిన తప్పు లేదు, ఉరి తీసి చంపిన తప్పు లేదు, చెప్పులతో కొట్టి కొట్టి చచ్చేదాకా కొట్టి చంపిన తప్పు లేదు అంటూ ఈ మాట్లాడటమే కాకుండా నేను ఉన్నాను, నేను విన్నాను, ప్రతి ఒక్కదాని మీద అనర్గళంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి నాకు కొంచెం ఇన్స్పిరేషన్. అరే భలే మాట్లాడుతున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా టైంలో ప్రెస్ మీట్ గడియారంతో గుట్టు విడిపోయింది, అంటే ఏం జరిగింది అనేది తెలియదు. బట్ ఆఫ్టర్ దట్ చూసుకుంటే ప్రతిదీ ఒక స్క్రిప్ట్ రాయాలి. స్క్రిప్ట్ లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్, రామోజీరావు, చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు, ఇటీవల కొత్తగా మళ్ళీ దత్తపుత్రుడు 3 పెళ్ళాలు 5 కార్లు 4వ పెళ్ళం అని మొదలు పెడుతున్నారు. ప్రతి దాంట్లో అంటే నా అక్క నా చెల్లి అంటూ తోబుట్టుల గురించి మాట్లాడుతూనే వాళ్ళ ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అసలు ఈయనకి ఏమైంది? మీకు వచ్చేసరికి 2019 ముందు అనర్గళంగా అనేసి అంటున్నారు. లసే మీరుండేసి అలాగే మీరే ఉండేసి కరోనా టైంలో వాచ్ పెట్టుకొని ఇది అనేసి అన్నారు. మీకు ఇక్కడ ఏంటంటే 2019 ముందు కూడా వారు అనర్గళంగా మాట్లాడటం ఇదేం లేదు. ముందు చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి, అప్పుడు కూడా స్లిప్ చూసే చదువుతూ ఉండేవాళ్ళు. అది రికార్డెడ్, అవి కూడా రికార్డెడ్. లైవ్ వచ్చేసరికి మెయిన్ స్ట్రీమ్ సాక్షి నుంచి వచ్చేది కదా, మెయిన్ దానికి దీనికి గ్యాప్ ఉండేది, చాలా కవరింగ్స్ ఉండేవి అనమాట అప్పుడు కూడా అనమాట. కాకపోతే అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, తెలుగుదేశం కానీ వీళ్ళంతా మన అభివృద్ధి పనులు మనం ఇది అనే దాంట్లో ఉన్నారు కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అనమాట. పట్టించుకోకపోవడం వల్ల మీకు కూడా అనర్గళంగా అనిపించింది. మీకు 2019లో చూసినా కానీ 19 తర్వాత కరోనాది, అది కూడా వాచ్ అని, అది రికార్డెడ్ అని క్లియర్ గా ఇది బయట పెట్టి ఇదంతా చేయడం వల్ల మీకు ఇది అనిపించింది. అదే అది ఎవరో పట్టించుకోకుండా ఉన్నారు అనుకో, కరోనా టైంలో కూడా బాగా అనర్గళంగా ఇది మాట్లాడారు కదా అన్నట్టు ఒకటే కదా. మరి అది మొత్తం కలిపి రికార్డెడ్, అన్ని రికార్డెడ్ కైండ్ ఆఫ్ థింగ్స్ మొత్తం అలానే మాట్లాడుతూ ఉన్నారు అనమాట. మీకు ఇంకా ఇది ఏదైతే గ్రీన్ మ్యాట్లు కానీ లేకపోతే మిగతా వాళ్ళని విమర్శించడం కానీ ఇదంతా చూశారనుకోండి, మీకు ఆయన ఇంతకు ముందు దాకా 2019 దాటిన తర్వాత ఆయన ఎప్పుడు జనాల్లోకి రాలేదు. వచ్చినా కానీ పరదాలు కట్టుకోవటం, మొత్తం సెక్యూరిటీని పెట్టుకొని ఇలా వచ్చారనమాట, బ్యారికేడ్లు పెట్టేసి. ఫస్ట్ టైం ఈ ఎలక్షన్ ప్రచారానికి ఆయన జనాల్లోకి వస్తున్నారు. సో ఆయన ఏంటంటే చాలా కాన్ఫిడెంట్ గాను అది ఏదో నేను ఏదైతే చేశానో దాన్ని చూయించే ఓటు అడుగుతాను, మిగతాది ఏది సంబంధం లేదు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని అడుగుతాను, ఇంత మించి ఏం అడగను అన్నాడు. ఫస్ట్ 3 రోజులు 4 రోజులు తిరిగిన తర్వాత ఆయనకి రెస్పాన్స్ చూసి అర్థమైంది. సో మన వల్ల వచ్చిన దానికంటే పోగొట్టుకుంది చాలా ఉన్నారు, చాలా కసిగా ఉన్నారు జనాలు అని అనేసి. మీకు అందుకే ఆ తర్వాత ఫస్ట్ 4 రోజుల తర్వాత నుంచి ఆయన మొత్తం కంప్లీట్ చేంజ్ చేశారు అనమాట. చేంజ్ చేసేసే వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, కాంట్రవర్సీలు కామెంట్ చేయడం, ఇంకోటి వచ్చేసరికి ఆ గులకరాయి అని అనేసి పెట్టేసి అదొక ప్రతిరోజు కాంట్రవర్సీలు కామెంట్స్ చేసి 1-2 రోజులు నడిపించారు జనాలు చూపించడానికి. అప్పటికి పెద్దగా ఇది లేకపోయేసరికి గులకరాయి ఎపిసోడ్ పెట్టారు. గులకరాయి ఎపిసోడ్ పెట్టేసి ఇదంతా అనేసి మళ్ళీ ఇది చేశారు అనమాట. సో ఆయన ఏంటంటే ఆయనకి జనాల్లో రెస్పాన్స్ రావట్లేదు అని అనేసి ఆయనకే క్లియర్ గా అర్థమైంది. ఆయన క్లియర్ గా అర్థమయ్యేసే తన ఇది మార్చుకొని ఇదంతా చేశారనమాట. మీరు చాలా బిజీగా ఉంటారు, విదేశాల్లో పని చేసుకుంటున్నారు, వీకెండ్స్ లో మీకున్నటువంటి రీసెర్చ్ వీటితోటే జనాల్ని చైతన్యపరచడానికి వీడియోలు అవి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి అని పార్టీ కోసం ప్రచారం చేయడానికి వచ్చారా, ఆర్ ఒక పౌరుడిగా ఓటు వేయడం కోసం వచ్చారా? ఒకటి పౌరుడిగా ఓటు వేయడం కోసం అయితే ఎలక్షన్ రోజు వచ్చేవాళ్ళం. సో ఒక 1 నెల రోజుల ముందే ఇది వచ్చామంటే ఖచ్చితంగా పార్టీ మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి కోసం, అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానంతో, అందులో హైడ్ చేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. చాలా మంది లాగా జర్నలిస్టులోనో లేకపోతే మేధావులోనో లేకపోతే ఒక బాధ్యత గల పౌరుడైనా అలా చెప్పుకోవడం, అలా హైడ్ చేసుకునే అలవాటు లేదు. ఎప్పుడు కూడా పబ్లిక్ గా చెప్పే చేస్తున్నాం అనమాట. ఇప్పుడే కాదు, 2019 ఎలక్షన్స్ కూడా దాదాపు 1 నెల రోజులు వచ్చేసి అప్పుడు గ్రామ స్థాయిలో డెఫినెట్ గా పార్టీ అభిమాని కాబట్టి మీ పార్టీ కోసం వస్తారు. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు నార్మల్ గా ఇలా మా పార్టీ ఉంది, పార్టీ ప్రచారం కోసం వెళ్తున్నాను, మీ కంపెనీలో ఇంకో చోట పెడితే ఆగా ఇక్కడ పనులు చేసుకెళ్ళు అని చెప్పడాలు, ఇలాంటి కొరీస్ వస్తూ ఉంటాయి. బట్ ఓటు వేయడానికి నేను వెళ్తున్నాను అంటే కూడా ఏ కంట్రీలో కూడా ఆపిన దాఖలాలు ఇప్పటిదాకా కనిపించలా. సో అది ఎందుకంటే 2019 ఎన్నికల్లో చూస్తే ఎన్ఆర్ఐ ఓట్లు అనేవి చాలా తగ్గిపోయాయి. ఇన్ఫాక్ట్ 2009 ఓవరాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ చూసినప్పుడు కూడా ఎన్ఆర్ఐ ఓటింగ్ అనేది చాలా వరకు తక్కువే ఉంది. అంటే ఈ ఓటు విలువ అనేది తెలియజేయడం కోసమే ఇది వ్యక్తిగతంగా అడగాల్సి వచ్చింది ప్రశ్న. ఓటు విలువ తెలియజేయడం కోసమే ప్రతి ఒక్కళ్ళు, అది ఒకళ్ళు. ఇప్పుడు నేను ఒక సామాన్య వ్యక్తినండి, నేను వచ్చేసి ఓటు విలువ ఇది అని చెప్పినా కానీ జనాలు ఏంటి మాకు తెలియదా ఏంటి అని అనేసి అంటారు. చాలా మంది సెలబ్రిటీస్ కానీ పెద్ద అచీవర్స్ చాలా మంది ఉన్నారు కదా,
వాళ్ళందరూ రెగ్యులర్ గా చెబుతా ఉన్నదే కదా ఓటు విలువ ఎంత ఏంటి అని అనేసి, ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయండి అని అనేసి అందరూ చెప్తా ఉన్నదే. సేమ్ అది అంత పెద్ద అచీవర్స్ వాళ్ళందరూ చెప్తున్నారు. అది కూడా ఒకసారి కన్సిడర్ చేయండి జనాలు. అది అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్, అలాంటి పెద్ద పెద్ద దిగ్గజాలు ఓటు విలువ గురించి చెప్పినా కూడా విన్నటువంటి పరిస్థితి, అలాంటి దిగ్గజాలకి తలంచుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఏదో చిన్న అందరూ కూడా కంపల్సరీ ఓట్ అనేది వేయండి. మీకు వచ్చేసరికి ఏంటంటే అర్బన్ ఓటింగ్ అనేది చాలా సార్లు తగ్గుతూ ఉంటుంది అనమాట. అందుకనేసి అర్బన్ ఏరియాల్లో డెవలప్మెంట్ అనే దాన్ని చాలా తక్కువ ప్రయారిటీగా తీసుకుంటున్నారు పాలకులు, అది ఎవరైనా కానీ. సో అందుకనేసి అర్బన్ మీరు బయటకు వచ్చి ఓటేయండి. అంతగా కావాల్సింటే ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే వచ్చేసేయండి అనమాట, ఎండగా ఉంటుంది అనుకుంటే, లేదంటే ఈవినింగ్ వచ్చేసేయండి. కానీ ఓటు మాత్రం కంపల్సరీగా వేయండి. ఎప్పుడైతే ఓటు పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుందో మీకు అల్టిమేట్ గా ఎనీ పొలిటికల్ పార్టీ వచ్చేసరికి ఓట్ల మీదే డిపెండ్ అయి ఉంటుంది, మనకి ఎక్కడ ఓటు వస్తుంది ఎక్కడ ఇది అనేసి. సో ఇక్కడ ఓటు తగ్గుతుంది అనుకోండి, అలాంటప్పుడు వీళ్ళు ఎలాగో ఓటుకు రారు కదా, ఇక్కడ ఎందుకులే అనే ఒక దీని మీద ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓటు అనేది వేయండి. ఆ ఓటు భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అది చాలా మంది పెద్దవాళ్ళు చెబుతున్నారు, వారి మాటలు ఫాలో అవ్వండి, నాది ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు. రైట్. సో మొత్తంగా థ్యాంక్ యూ గంగాధర్ గారు స్టూడియోకి వచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు. సో ఇదండి గంగాధర్ తాటి గారి తోటి ఐకాన్ న్యూస్ ముఖాముఖి. దీని మీద మీ అభిప్రాయాల్ని అలాగే వారి సూచనల్ని కూడా పరిగణనలోకి తీసుకోండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.